వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. ఏంజల్స్ మెసేజెస్ ప్లీజ్ చెప్పండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి మీరు క్విక్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? క్విక్ మెసేజ్. వీడియో చూస్తున్న వ్యూయర్స్ కోసం మీరు ఇచ్చే క్విక్ మెసేజ్ ఏంటి? ప్లీజ్ ఏదైనా 5 మెసేజెస్ చెప్పండి. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్. ఐ థింక్ వాళ్ళు మీరు ఏదో కొనుక్కుంటేనే దేనికో చూడలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఇంకా యూజ్ ప్రొటెక్షన్ సింబల్ ఆన్ యువర్ హ్యాండ్స్. ఏంజల్ మీ చేతి మీద ప్రొటెక్షన్ సింబల్ వేసుకోమని చెప్తున్నారు. ఇదిగోండి ఇక్కడ నేను వేసుకున్నాను చూడండి. ఇలా ప్రొటెక్షన్ సింబల్ అనేది వేసుకోమని చెప్తున్నారు. అంటే ఆ ఈవిల్ ఐస్ వల్ల కానీ వాళ్ళు మీ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం వల్ల కానీ మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని మినిమైజ్ చేయడానికి చెప్తున్నారు. ఇంకా ప్రొటెక్షన్ గురించి ఇంకా చెప్పండి ఏంజల్. కొంతమంది మీరు అంటే కొత్తగా కొనుక్కోవడం కానీ కొత్తగా ఉద్యోగం రావడం లేదా మీరు మార్కెట్ నుంచి అన్నీ తెచ్చుకోవడం ఇలా చూసి కొంతమంది జలస్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట చుట్టుపక్కల కొంతమంది. సో మీరు మీ వర్క్లో మీరు బిజీగా ఉండండి అని చెప్తున్నారు. ఇంకా ఎక్కువగా వారిని పట్టించుకోవద్దు అని చెప్తున్నారు. అండ్ ఈరోజు వాళ్ళతో అనవసరంగా మీ టైం వేస్ట్ చేయడానికి కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కానీ అది ఇవ్వండి ఇది ఉందా అది ఉందా అనుకుంటా అంటే కొంచెం నవ్వుతూ మాట్లాడతారంట కదా యాక్టింగ్ పర్సన్స్లా కొంతమంది ఉంటారంట. సో వాళ్ళు మీకు ఆల్రెడీ ఈ పాటగా అర్థమైపోయి ఉంటుంది. సో వాచింగ్ విండో వాళ్ళు ఎప్పుడు కిటికీలోంచి మిమ్మల్ని చూస్తూ ఉంటారంట. ఏం చేస్తున్నారు, ఏం కొనుక్కుంటున్నారు, ఏం తింటున్నారు అని చూస్తూ ఉంటారంట. సో అలాంటి వాళ్ళ మీద అసలు ఫోకస్ చేయొద్దు. మీరు ఒకసారి పట్టించుకుంటే వాళ్ళు ఇంకా కొంచెం సౌండ్ ఎక్కువ చేస్తారంట. దానివల్ల మీ ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్. రిటర్న్ టు దెమ్ కర్మ, గాడ్ సేవ్స్ యూ, నాట్ వర్కింగ్ వాట్ దే థింక్. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో వాళ్ళు అనుకున్న జరగలేదంటండి. వాళ్ళు చేసింది వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏమైతే జరగాలనుకున్నారో అది వాళ్ళు అనుకున్నంతగా జరగలేదు. పైగా వాళ్ళు చేసిన మొత్తం వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఒక లేడీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తుందంట. సో ఎవరైనా ఏదైనా కొత్త పర్సన్స్ ఏదైనా వచ్చి మీకు ఏదైనా ఇస్తున్నా లేదా మీ దగ్గర నుంచి ఏదైనా తీసుకెళ్తున్నా కూడా కొంచెం చూస్తూ ఉండండి అని చెప్తున్నారు. మీకు టైం దొరికినప్పుడల్లా అట్లీస్ట్ డైలీ ఒకసారైనా కూడా మీకు ఏదైతే ఫెయిత్ ఉందో ఆ డివైన్ని మీరు ప్రేయర్ చేస్తూ ఉండండి అని చెప్తున్నారు. అండ్ 2 men కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. దానికి అంటే మీ ముందు ఎవరైనా ఇద్దరు మనుషులు మీరు చూడటం వాళ్ళిద్దరూ మీ ఇంటి ముందు అననమస్గా డౌట్గా అనిపించినా కూడా కొంచెం గమనిస్తూ ఉండండి అండ్ చూసి వదిలేయండి. దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్తున్నారు. సో మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం ఈవిల్ ఫోర్సెస్తో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు పాజిటివ్గా ఉండండి. అయ్యి మీ దాకా రావు. మీరు డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అని చెప్తున్నారు. ఓకేనా. చాంట్ ఎనీ మంత్ర ఏదో ఒకటి మీకు అట్లీస్ట్ మీ దేవుడి నామమైనా సరే అనుకుంటూ ఉండండి. పనిచేస్తూ ఉంటే అనుకుంటూ ఉండండి. ఎక్కడికైనా వెళ్తున్నా నడుస్తున్నా ఏదో ఒక మంత్ర చదువుతూ ఉండండి. మీకు నచ్చిన దేవుని గురించి మంత్ర చెప్పుకుంటూ ఉండండి. దానివల్ల ఏంటంటే మీరు పని చేసినా ఎక్కువగా అలసట అనిపించదు అండ్ మీరు కూడా ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీస్తో ఉంటారు. మాస్టర్ మ్యార్లిన్. ఓకేనా. కాల్ మాస్టర్ మ్యార్లిన్ టు సేవ్ క్విక్లీ. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే ఏంజిల్స్ ఉంటారు కదా మీ చుట్టూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలామంది ఏంజిల్స్ ఉంటారు. మన పితృదేవుళ్ళు కావచ్చు లేదా డివైన్ ఏంజిల్స్ కావచ్చు, మీరు నమ్ముకున్న దేవుడు కావచ్చు, ఏంజిల్స్ ఉంటారనమాట. సో మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఏం చేయాలో తెలియకపోయినా వెంటనే మాస్టర్ మ్యార్లిన్ సేవ్స్ మీ అని అడగండి. మాస్టర్ మ్యార్లిన్ మ్యాజిక్ బిగిన్స్ నౌ. మ్యార్లిన్ మ్యాజిక్ బిగిన్స్ నౌ. మ్యార్లిన్ మ్యాజిక్ బిగిన్స్ నౌ. మ్యార్లిన్ మ్యాజిక్ బిగిన్స్ నౌ అని అనుకోండి. ఓకేనా. అంటే మీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ వచ్చేస్తుంది, ఒక లైన్ లాగా. ఎలాంటి విలైసి అయ్యి కూడా మిమ్మల్ని ఏం చేయవన్నమాట. కొంతమంది ఫాదర్ ఫిగర్స్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. కొంతమందికి అంటే రీజనల్ టైం తీసుకోండి. టాక్సిక్ ఫాదర్స్ ఉంటారు కదా కొంతమంది. సో జలస్తో అలా చేయడానికి చూస్తున్నారంట. బ్యాక్ స్టాంప్ వేయడానికి చూస్తున్నారంట. చాలామంది మీరు ఏదైనా దేవుడికి ప్రేయర్ చేస్తుంటే వాళ్ళకి స్వీట్ అంటే ఆఫర్ చేయండి. డివైన్స్ కూడా మీతో మాట్లాడుతున్నారు అండ్ వాళ్ళు మీ ప్రేయర్స్ వింటున్నారంట. మీకు ఏది కావాల్సి వచ్చినా కూడా ఎప్పుడుగా ఒంటరిగా ఫీల్ అవ్వద్దు. వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు, మీతోనే ఉన్నారని చెప్తున్నారు. ఓకేనా.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా సడన్‌గా కోపం రావటం లేదా ఏదైనా ఇబ్బందిగా అనిపించడం ఉంటే వాళ్ళు గబుక్కున ఏదైనా మాట అన్నా కూడా తిరిగంట మాట్లాడొద్దు. సో, అంటే ఇదంతా కూడా ఏంటంటే కొంచెం ఇవిల్ ఐ ఎఫెక్ట్ ఉంటది కదా! దానివల్ల కొంచెం మాట మాట అనుకోవడం, చిరాకుగా ఉండడం, హెడేక్‌గా ఉండడం లాంటివి ఉంటాయి. దానివల్ల మీరు ఇండ్లని క్లీన్ చేసుకొని ఒక పూట అగరొత్తులు వెలిగించుకోవడం, దీపం పెట్టుకోవడం లేదా ధూపం వేసుకోవడం లాంటివి చేయండి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి రివర్స్ వెళ్ళిపోయినాయి అంటండి. కంగ్రాచ్యులేషన్స్. వాళ్ళకి రివర్స్ వెళ్ళిపోయినాయి. ఫెయిల్డ్ అగైన్, నథింగ్ హ్యాపెన్ టుడే. ఈరోజు అమావాస్య కదండి, ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అంటే ఏ డే అయినా సరే ఇది టైమ్లెస్ అనమాట. సో వాళ్ళు చేసిందంతా వాళ్ళకే వెళ్ళిపోయింది వెనక్కి. వాళ్ళు ఏం చేయలేరు మిమ్మల్ని, ఎవరు ఏం చేయలేరు మిమ్మల్ని. మీకు దేవుడు తోడుగా ఉన్నాడు. దానికి కారణం మీ దేవుడిని మీకు స్వీట్ పెట్టమని అడగటం. ఓకేనా? బీ ప్రౌడ్. మీ ఏంజల్స్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు అలాని కాదని చెప్తున్నారు. ఐ థింక్ మీరు చాలా నిక్కచ్చిగా అండ్ మీ పని మీరు చేసుకుంటూ మీరేదో మీరు చూసుకుంటూ వెళ్ళే మనిషిగా కనిపిస్తున్నారు. సో పాజిటివ్గా ఉండండి. మీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. ఎలాంటి పరిస్థితులు అయినా సరే, ఏదైనా సరే దేనికి ఎక్కువగా కుంగిపోవద్దు. ఏది పర్మనెంట్ కాదు, సరేనా? మీ హెల్త్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియో మీకు రీజనెట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే అది మ్యారేజ్ రీడింగ్ కావచ్చు, లవ్ రీడింగ్ కావచ్చు, లేదా సపరేషన్లో ఉంటే రీయూనియన్ అవుతుందా, కోర్టు కేసు గురించి కావచ్చు, గెలుస్తామా లేదా దానివల్ల లాభమా నష్టమా, ఇలా ఏది తెలుసుకోవాలనుకున్నా కూడా వాట్సాప్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ పర్సనల్ ప్రాబ్లం ఏదైనా కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చండి. ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే కొంచెం వ్యారీ చేస్తాను, బట్ అన్నిసార్లు కుదరదు కాబట్టి మొదటిసారికి కొంచెం వ్యారీ చేస్తాను. మీకు ఏదైనా అడగాలనుకుంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నా, ఏదైనా పరిష్కారం అనేది చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.